హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను ఫిష్ కర్రీ విత్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ మెథడ్ చూపిస్తాను. సో దానికి ముందుగానే మనం ఆనియన్స్ని ఇలా గ్యాస్ మీద వేడి చేసేసుకోవాలి. వేడి చేసి క్లీన్ చేసుకోవాలి విత్ పీల్ తీసేసి. సో తర్వాత మనం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ధనియాలు అండ్ మెంతుల్ని వేడి చేసేసుకొని ప్యాన్ మీద చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ చేసుకోవాలి. అదే పౌడర్లో మనం ఆనియన్స్ అండ్ ముందే నానబెట్టుకున్న చింతపండుని వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఆ పేస్ట్ని మొత్తం మరుగుతున్న ఆయిల్ తేలేంత వరకు వేడి చేసుకోవాలి. తర్వాత ముందే క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఆ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. దెన్ మనం రుచికి సరిపడా కారం, పసుపు అండ్ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్న యాడ్ చేసేసుకొని లిడ్ పెట్టేసి పక్కన పెట్టుకుంటే మనకి గ్రేవీ అంతా దగ్గరకు అవుతూ ఉంటుందన్నమాట. మీన్ వైల్ మనం దీనికోసం అయితే కొద్దిగా వెల్లుల్లిని పీల్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి విత్ ఓమని ఒక చిన్న రోట్లో మిక్సీలో దగ్గరకు అయ్యేలాగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని కూడా ఫైనల్గా మనం గ్రేవీలో యాడ్ చేయాలి. సో అంతే, ఈజీగా 20 మినిట్స్లో ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫిష్ కర్రీని. ఫిష్ కర్రీ కుదరదేమో అనుకున్న వాళ్ళకి కూడా ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.